సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఐటీబీపీకి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఐటీబీపీకి సంబంధించి పోలీస్ ఫోర్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ గాను ఎలిజిబుల్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు పోస్టుల విషయానికి వచ్చేసి కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్, అదేవిధంగా బార్బర్, సఫాయి కర్మచారికి సంబంధించి గార్డెనర్, జనరల్ సెంట్రల్ సర్వీస్కి సంబంధించి ఇక్కడైతే మనకి వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు కానిస్టేబుల్, బార్బర్కి సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఎస్టీ కేటగిరీలో అయితే 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఫీమేల్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎస్టీ కేటగిరీకి సంబంధించి వాళ్ళకైతే రిజర్వ్ చేయడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళే దరఖాస్తు అయితే చేసుకోగలరు. సో వేరే క్యాస్ట్కి సంబంధించి అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్, సఫాయి కర్మచారికి సంబంధించి 101 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరికి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో కేటగిరీ వారికి అయితే అందరికైతే వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్, గార్డెనర్కి సంబంధించి 37 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చేసుకోవచ్చు. సో recruitment.itbppolicy.nic.in అనే వెబ్సైట్కి సంబంధించి మీరు అక్కడ వెళ్ళేసి అయితే అప్లికేషన్ అనేసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. కానిస్టేబుల్, బార్బర్ అండ్ సఫాయి కర్మచారికి సంబంధించి ఏజ్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్టులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పాస్ ఏ ప్రాక్టికల్ డిపార్ట్మెంట్ టెస్ట్ ఇన్ ది ప్రొఫెషన్కి సంబంధించి మీకు అయితే తర్వాత వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఇదేం పెద్ద మ్యాటర్ అయితే కాదు కాబట్టి మీరు కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఉద్యోగాలకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కానిస్టేబుల్, గార్డెనర్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో సేమ్ ఫ్రెండ్స్, మనకి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి 5 ఇయర్స్, ఓబీసీకి సంబంధించి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ వచ్చేసి కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఉద్యోగాలకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు రెస్పెక్టివ్ ట్రేడ్స్కి సంబంధించి మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో దాంతోపాటు మీరు ఇక్కడ 1 ఇయర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించి మీరు ఏమైనా ఐటీఐ చేసి కూడా మీకు ఈ ఉద్యోగాలకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా వొకేషనల్ కోర్స్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో మీరు 10th క్లాస్తో పాటు మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా మీరు 1 ఇయర్ ఐటీ అయినా, సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి మీకు ఐటీ అయినా చేసి ఉండాల్సి ఉంటుంది. సో లేదా డిప్లొమా అయినా చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ 3కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 28 జూలైకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. సో అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి మనకి 26 ఆగస్ట్ వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి ఖచ్చితంగా అయితే అందరూ అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి కానిస్టేబుల్, టైలర్కి సంబంధించి 18 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కానిస్టేబుల్, కాబ్లర్కి సంబంధించి 33 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో కేటగిరీ వారికి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు కూడా అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కానిస్టేబుల్, టైలర్, అదేవిధంగా కాబ్లర్కి సంబంధించి 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి కేవలం వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే చాలు ఫ్రెండ్స్, మీరు ఈ పోస్ట్లోకి వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు.
సో 10వ తరగతితో పాటు ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేసి అయితే అడుగుతారు. సో అది లేకపోతే 1 ఇయర్ సర్టిఫికేట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించి ఐటీఐ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. సో దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్స్ డిప్లొమా అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. సో వీటిలో మీరు ఏదైనా ఒకటి అయితే చేసి ఉంటే సో మీరు ఈ పోస్టులకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వొకేషనల్ కోర్స్ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూసుకోవచ్చు. సో recruitment.itbp.police.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి డేట్కి సంబంధించి సో మనకి 20 జూలై నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. సో అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి సో 18 ఆగస్టు వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.